కడుపు నిండాలంటే టిఫిన్ సెంటర్లు, పండాలంటే ఫర్టిలిటీ సెంటర్లు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తూ ఉన్న భారీ వర్షాల కారణంగా 80 రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. 45కు పైగా ట్రైన్లను దారి మళ్లించింది. మరో 5 రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు రైల్వే అధికారులు. రైల్వే ట్రాకులు కొన్ని చోట్ల మట్టి కొట్టుకుపోవటం, మరికొన్ని చోట్ల వరద నీటిలో కొట్టుకుపోవటంతో వాటి మరమ్మతులకు 2 రోజుల సమయం పడుతుందని దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ తెలిపారు. రైలు ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్న సిపిఆర్ఓ శ్రీధర్తో మా ప్రతినిధి సుస్మిత ఫేస్ టు ఫేస్. సార్, మొత్తం ఎన్ని ట్రైన్స్ని రద్దు చేశారు, ఎన్నింటిని దారి మళ్లించారు సార్? ఈ భారీ వర్షాల కారణంగా మన కాజీపేట విజయవాడ మధ్య కొంచెం ట్రాక్ బ్రీచెస్ జరిగాయి. కొన్ని చోట్ల మట్టి కొట్టుకెళ్ళి అంటే బేర్ ట్రాక్ నిల్చొని ఉంది కాబట్టి ట్రైన్స్ని ముందుకు సాగించడం కుదరదు. అందులో భాగంగా 80 ట్రైన్స్ని పూర్తి స్థాయిలో క్యాన్సలేషన్ చేశాము. 5 ట్రైన్లు పార్షల్ క్యాన్సలేషన్, అలాగే 49 ట్రైన్లని డైవర్ట్ చేయడం జరిగింది. వీటితో పాటు మనకు విజయవాడ కాజీపేట మధ్య ఏదైతే డిస్ట్రప్షన్స్ ఉన్నాయో అక్కడ ఒక 20 ట్రైన్స్ రెగ్యులేట్ అయి ఉన్నాయి రాత్రి నుంచి. ఆ 20 ట్రైన్లలో ఒక 15 ట్రైన్లని మనకి మధ్యలో మూటమర్రెన్ జంక్షన్ స్టేషన్ ఉంది, అక్కడి నుంచి మనకి విష్ణుపురం వైపు వేరే రైల్వే ట్రాక్ ఉంది, రైల్వే లైన్. సో ఆ లైన్ ద్వారా ఈ 15 ట్రైన్లను డైవర్ట్ చేయడము, తద్వారా మనకి గుంటూరు వైపు సౌత్ వైపు, అలాగే టువర్డ్స్ బగిడిపల్లి, కాజీపేట నార్త్ వైపు, సికింద్రాబాద్ వైపు ఆ బళ్ళని మళ్లించేందుకు ఆస్కారం ఉంది. అలాగే ప్లాన్ చేశాము. అలాగే మనకి కొండపల్లిలో గోదావరి ఎక్స్ప్రెస్ కూడా నిలిచిపోయింది. సో దాన్ని కూడా మనం లోకల్ ఆర్టీసీ అథారిటీస్తో కోఆర్డినేట్ చేసుకొని ఆర్టీసీ బస్సెస్ అరేంజ్ చేసి వాళ్ళని విజయవాడ స్టేషన్ తీసుకురావడం జరిగింది. కంప్లీట్గా దాదాపు 500 మంది ప్యాసింజర్స్ని మనం ఒక స్పెషల్ ట్రైన్ ద్వారా విశాఖపట్నానికి పొద్దునే పంపించాము. అలాగే చెరువు మాధవరం అని అక్కడి దగ్గరలో చార్మినార్ ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది. సో వారిని కూడా ఆర్టీసీ బస్సెస్ ద్వారా విజయవాడకు తీసుకురావడం జరిగింది. వాళ్ళని కూడా ఒక స్పెషల్ ట్రైన్ అరేంజ్ చేసి తమిళనాడుకి పంపించడం జరుగుతుంది. ఇప్పటివరకు అంటే సహాయక చర్యలు ఏమైనా చేపడతా ఉన్నారంటే ఇంకా వర్షం కూడా చాలా చోట్ల కురుస్తూ ఉంది, వరదలు ఉప్పొంగి పొల్లుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మనకి కే సముద్రం మహబూబాద్ దగ్గర వచ్చేసి అంటే బాగా మట్టి కొట్టుకపోవడం వల్ల డ్యామేజ్ కొద్దిగా ఎక్కువగానే ఉంది. అంటే మరమ్మత్తు చేయడానికి కొంచెం ఎక్కువ మేరకు టైం పట్టవచ్చు, సమయం పట్టవచ్చు. అయితే ఇప్పుడు వరద ఉండడం వల్ల, వర్షం ఇంకా కురవడం వల్ల ఇంకా పూర్తి స్థాయి అంచనాకు రాలేము. మొత్తానికైతే ఒక 2 రోజుల వరకు మరమ్మతులు సాగే అవకాశం ఉంది ఇక్కడ. అదే రాయన్పాడు అంటే విజయవాడ దగ్గరలో అంటే వాటర్ రిసీడ్ అయిన తర్వాత అంటే అక్కడ కింద మనం మట్టి కొట్టుకపోవడం జరిగిందా లేదా అన్నది అంచనాకు వస్తాము. ఏమాత్రం ప్రాబ్లం లేకుంటే ఇమ్మీడియట్గా ట్రైన్స్ రన్ చేసేదానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు క్యాన్సిల్ అయిన వాళ్ళ ప్యాసింజర్స్కి ఏమన్నా మళ్ళీ రీఫండ్ చేస్తారా, లేకపోతే మళ్ళీ తిరిగి వాళ్ళకి అదే చేసే అవకాశాలు ఉన్నాయా సార్? మనకి రీఫండ్కి సంబంధించి మనకు పూర్తి స్థాయిలో రైల్వే రూల్స్ ఉన్నాయి, ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు. పూర్తి క్యాన్సలేషన్స్కి ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళకి ఆన్లైన్లోనే రీఫండ్ అవుతుంది. టికెట్ కౌంటర్ ద్వారా డబ్బులు తీసుకున్న వాళ్ళకి అంటే మళ్ళీ కౌంటర్కి వచ్చి రీఫండ్ తీసుకోవాల్సి ఉంటుంది. దానికి అంటే సహాయం చేయడానికి మనం హెల్ప్ డెస్క్లు అన్నది చాలా స్టేషన్స్లో పెట్టాము. విజయవాడ, సికింద్రాబాద్, కాజీపేట, ఖమ్మం, మిర్యాలగూడ ఇలా చాలా చోట్ల హెల్ప్ డెస్క్స్ ఉన్నాయి. అక్కడ కూడా సంప్రదించి అక్కడ నుంచి కూడా రీఫండ్ తీసుకోవచ్చు. అలాగే అన్ని చోట్ల కూడా మనం హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా పెట్టాము. ఆ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా టీవీలో స్క్రోలింగ్ వస్తుంది. ఆ నెంబర్స్ ద్వారా కూడా ప్రయాణికులు కానీ వాళ్ళ బంధుమిత్రులు కానీ రైల్వేని కాంటాక్ట్ అవ్వచ్చు. ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, చూసినాం కదా మొత్తంగా 80 ట్రైన్స్ కూడా క్యాన్సిల్ అయినట్టు కూడా తెలుస్తుంది. 5 ట్రైన్స్ పార్షియల్గా క్యాన్సిలేషన్ చేశారు. 49 ట్రైన్స్ వరకు కూడా పూర్తిగా దారి మళ్లించినట్టుగా కూడా తెలుస్తుంది. 2-3 రోజుల్లో పూర్తిగా కూడా మరమ్మతులు పూర్తవుతాయి, యథావిధిగా మళ్ళీ ట్రైన్స్ నడుస్తాయని కూడా చెప్తున్నారు. ఎవరైతే ప్యాసింజర్స్ బుక్ చేసుకున్నారో అందరూ కూడా రీఫండ్ ద్వారా వారి మొత్తం కూడా చెల్లిస్తామని కూడా సిపిఆర్ఓ శ్రీధర్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ చందుతో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.